మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనసు పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. మానవుడు స్వతహాగా అంటే సహజంగా ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. ఎందుకంటే బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ విచ్చలవిడితనం ఇంట్లో ఎలా ఉందో తెలుస్తుంది. అప్పుడు ఇంటి పక్కన ఉంటారు, అమ్మా మీరు ఇంట్లో లేరా, ఏమ్మా, అయ్యి బాబా మీ పిల్లలు ఏం అల్లరి చేశారండి, మా పిల్లలు అల్లరి చేశారా, చేయరే, చూసారా మీకు ఎంత నమ్మకం. కానీ ఆ నమ్మకం వాళ్ళు ఒమ్ము చేస్తారు మనం లేనప్పుడు. మనం లేనప్పుడు ఏం జరుగుద్ది అంటే అసలైన రూపాలు అప్పుడు కనబడతాయి. మనం ఉన్నప్పుడు మాత్రం ఎలా కనబడతాయి, అమ్మో అస్సలు నాన్న ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు. ఎంత మోసపోతున్నారండి తల్లిదండ్రులు. కానీ వాళ్ళు లేనప్పుడు బిడ్డల యొక్క చర్యలు చూడాలి, బీభత్సం అనమాట. ఇది ఏ ఇల్లు కూడా మినహాయింపు కాదు, అందరూ అలాగే ఉన్నారు. అలాగే ఒక మాస్టర్ స్కూల్లో క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు క్లాస్ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ మాస్టర్ లేనప్పుడు ఎవడెవడు ఏమేమి గెంతులు వేస్తాడని తెలుస్తుంది. ఆ గోల స్టాఫ్ రూమ్ వరకు వినబడి, ఏమండి ఆ రూమ్ లో ఎవరు లేరా అని ఎవరన్నా ఖాళీగా ఉన్న టీచర్, సార్ ఆయన లేరు అక్కడ, మీరు వెళ్ళండి అంటారు. అప్పుడు మళ్ళీ ఆ ఇల్లుతో సైలెంట్. అంటే స్వభావాలు ఎలాగున్నాయి అంటే ఒక వ్యక్తి మీద గౌరవమో లేక భయమో ఉన్నప్పుడు ఆ చర్యలు వేరుగా ఉంటున్నాయి. ఆ వ్యక్తి లేనప్పుడు వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలానే భార్య భర్త గారు ఉన్నప్పుడు వెరీ ఒబీడియంట్. వాళ్ళ అత్తమ్మ, అమ్మ ఎక్కడున్నావు అనగానే అయ్యి చేసి చెప్పండి అంటారు. వాళ్ళ అత్తమ్మ ఏమనుకుంటుందండి, మా కోడలు చాలా ఒబీడియంట్ అన్నాడు. భర్త ఏమనుకుంటాడంటే అమ్మో నా భార్య చాలా అనుకుంటాడు. తీరా కొన్ని ఆంక్షలు పెడతారు ఎవరైనా భర్తలు భార్యలకి. ఏమంటారంటే, ఇక నువ్వు పలానోళ్ళు ఫోన్ చేయొద్దు, పలానోళ్ళు ఫోన్ ఇస్తే లిఫ్ట్ చేయొద్దు, పలానోళ్ళు ఇంటికి వెళ్ళొద్దు అని కొన్ని ఆంక్షలు పెడుతూ ఉంటారు. అవి సర్వసాధారణంగా ఏమనిపిస్తుంది అంటే భార్యలకి, మాకు స్వేచ్ఛ లేదా, స్వేచ్ఛను మేము కోల్పోయామా పెళ్లి చేసుకున్నాక అని భావించవచ్చు. కానీ అవి కూడా మీ కుటుంబ క్షేమం కొరకే కుటుంబ యజమానుడిగా తనకున్న ఆలోచన బట్టి కొన్ని ఆంక్షలు విధిస్తారు. అవి పాటిస్తే కుటుంబాలు బాగుంటాయి. కానీ కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే భర్త ఇలా చెప్పి వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ చేసేయడమే అవతలకి, ఎవరితో వద్దన్నారో వాళ్ళకి ఫోన్ చేయడమే. గంటలు మాట్లాడు, ఈ లోపల ఈవెన్ సౌండ్ వినిపించింది అనుకోండి, అమ్మ మళ్ళీ మాట్లాడతానే అని తప్పక పెట్టేస్తారు. అంటే భర్త చూస్తే ఒకలాగా, భర్త చూడకపోతే ఒకలాగా, తల్లిదండ్రులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, ఒక టీచర్ చూస్తే ఒకలాగా, ఒక టీచర్ చూడకపోతే మరొకలాగా, ఇలా ప్రవర్తనలు మరి చాలా మందిలో ఉన్నాయి సోదరులారా. అలాగే ప్రతి విషయంలో కూడా అలాగే ఉంది. కొన్ని మనుషుల విషయంలో అయితే మనుషులు ఒకసారే ఒక చోట ఉండగలరు, కానీ దేవుడు అలా కాదు. ఆ యొక్క ఆలోచన, ఆ స్పృహ చాలా మందిలో లేదు. అందువల్లే వారు మరి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు సోదరులారా. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావన, అది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం సహోదరులారా. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. గాడ్ ఈస్ వాచింగ్ us. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. 3వ వచనం చూద్దాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. చూడలేదని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకన్నా మాకు ధైర్యంగా రచయితలు రాస్తున్నారు, చెప్పేవాళ్ళు కూడా. దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు తెలుసా, ఏమి ధైర్యం బాబు మీకు. దేవుడు ఏం చేయలేడా, దేవుడు వచ్చినా దీని నుంచి తప్పించలేడు. అలాంటి భ్రమలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఏమనుకుంటాడంటే నేనే ఏమన్నా చేయగలను, నేను చెయ్యాలనుకుంటే చేయగలను, చేయకూడదంటే చేయలేను, చేయలేదు కాదు చేయను. కానీ నేనంటూ చేయదలుచుకుంటే
దేవుడు కూడా నన్ను ఆపలేడు. నువ్వేమనుకుంటున్నావు అసలు? అసలు నీ స్ట్రెంగ్త్ ఎంత, నీ తెలివి ఎంత, నీ బలం ఎంత? యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు నువ్వు ఎందుకు కొరగాని వాడివి. ఆయన కళ్ళు తెరిస్తే భస్మైపోతావు. ఆయన నీ మీద ఆగ్రహిస్తే అన్నీ కోల్పోతావు. నిన్ను దయ తెలిస్తే సమస్తాన్ని పొందుకుంటావు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు అంటే. అందుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసమ్మా, చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మన చర్యలన్నీ గమనిస్తూ ఉన్నాడు సహోదరులారా. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగల సమర్థుడు. ఇక్కడ ఉన్నాడు దేవుడు, అమెరికాలో కూడా ఉన్నాడు అట్ ద సేమ్ టైం వేరే ఖండంలో కూడా ఉన్నాడు ఆయన. అంటే అన్ని చూడగలిగిన వాడు. మీది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఎయిర్టెల్ అనుకోండి, మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేశారు, ఎయిర్టెల్ సిమ్ ఉంది మీకు. ఇంకొక ఆయన అమెరికాలో ఫోన్ చేశాడు, ఎయిర్టెల్ సిమ్ ఉంది. రెండు పలుకుతాయి పలకవా? ఏమంటే పలకవా? అరే రేపు ఒక ఎయిర్టెల్ సిమ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, బిజీగా ఉందని చెప్పి మిగతా వాళ్ళది మోగదండి, మోగుద్ది కదా. ఎందుకంటే శాటిలైట్ ఉంటే శాటిలైట్ నుంచి ఎలా విడిపోతున్నాయి కాల్స్ అన్ని కదండి. అలాగే దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు, ఆయన అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని ఆయన కన్నులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. అందువల్ల మరి అన్ని విషయాలు ఎరిగిన వాడు సర్వజ్ఞ. ఆయన ఎవరు అంటే సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడు. ఆయన ముందు ఏది దాపరికం కాదు, చీకటి కాదు. ఆయనకి అన్ని వెలుగుగానే కనిపిస్తాయి. కాబట్టి ఎవరు దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణ, ఎవరు తర్షీషు పోయే యోనా ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ పడుకున్నాడు? పోయి వాడు అడుగు భాగంకి వెళ్ళి పడుకున్నాడు. దేవుడు చూడలేదు ఆయన్ని. అందువల్ల నువ్వు ఎక్కడున్నా తలుపు వేసేసుకుని 4 తలుపులు బంధించేసుకుని లైట్లన్నీ ఆర్పేసి లోన కూర్చున్నా నిన్నెవరు చూస్తున్నారు అనే స్పృహ ఉంటే మనిషి దారి తప్పడండి. ఆ స్పృహ లేకుండా మానవులు బ్రతుకుతున్నారు కనుక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. రహస్యంగా చేస్తున్నాం అనుకుని కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు మనం ఆలోచించబోతా ఉన్నాం. దేవుడు అన్ని ఎరిగిన వాడు, దేవుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడు. మరి ఈ విషయం తెలిసిన కీర్తనకారుడు మాట్లాడుతూ 139వ కీర్తన 7 నుంచి 10 వచనాలు 10 చరణాలు మనం చదివినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకున్నాను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను ఎక్కువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతంలో నివసించినను, అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనెను. గడాంధకారం నన్ను మరుగు చేయను. చూసారా, మరుగు చేయదు. అక్కడ ఏమంటున్నాడు? నేను ఎక్కడ పోతానయ్యా నీ నుంచి? నేను ఎక్కడ పోగలను? ఆకాశం వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంలోకి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, భూమి మీద సంచరిస్తుంటే నువ్వు అక్కడ ఉన్నావు, నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది అనే స్పృహ కలిగి కీర్తనకారుడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన వాడు, అందరినీ గమనిస్తున్నవారు. అందువల్ల మరి అలాంటి స్పృహ కలిగి మనం జీవించినట్లయితే ఎక్కడికి వెళ్ళినా మనలో తప్పు జరగదు సోదరులారా. నేను ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. మా కొంతమంది యవ్వనస్తులు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఇక్కడ ధీమాగా ఉన్నారు. కారణం ఏంటి? నా బిడ్డలు దేవుని బిడ్డలు, నేను చూడకపోవచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు అనే ఒక స్పృహ కలిగి వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక
మా బిడ్డలు తప్పు చేయరు అనే ధీమాతో ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవ సహోదరులారా, మనం కూడా దేవుని యొక్క భయం కలిగి ఉన్నట్లయితే, దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకున్నట్లయితే మనలో ఏ తప్పు జరగదు. చిన్న అర్థవరకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సినిమాలు చూసి 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 మానేసాం కదా. ఈ ఎవరు ఈ ఆడపిల్ల తల్లులు కూడా ఏమంటారంటే, ఏం బాబు కనీసం ఒక సినిమా అన్నా తీసుకెళ్ళావా మా అమ్మాయిని, కనీసం ఒక సినిమా అన్నా తీసుకెళ్ళావా, ఒక 3 పూలు కొనిచ్చావా అంటే ఇవన్నీ కూడా ప్రేమకు చిహ్నంగా అది భావించి మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా విన్నారా మాటలు? అంటే దాని అర్థం ఏంటంటే, సినిమా అంటే సినిమా అని కాదు. సినిమా అంటే బయటకి ఎప్పుడైనా తీసుకెళ్ళావా, ఎప్పుడు ఈ వంటింట్లోనే ఉంచేసావు ఆ పిల్లని, ఇన్ని కట్టుబాట్లు పెట్టేస్తావా నువ్వు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కదా. రైట్. సినిమాకి వెళ్ళే సహోదరుల యొక్క యాటిట్యూడ్ చెప్తున్నాను చూడండి. వెళ్ళటమే భయంగా వెళ్తారు. కారణం ఏంటి? ఈ రోడ్డు అంటే అర్జున్ గారు వెళ్తున్నారా, ఆ రోడ్డు అంటే అంకుల్ గారు వెళ్తున్నారా? ఎందుకంటే మరి ఇక్కడ దగ్గర కదా రోడ్డు, అది అటు ఇటు చేసి బుడుక్కు దూరిపోతారు లోపలికి. దూరిపోయినది కూడా స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. టికెట్లు తీసుకున్నప్పుడు లైన్లో నుంచోవాలా. అప్పుడు ఏం చేస్తారు, లైన్లో నుంచినప్పుడు కూడా అవసరమైతే అలాగే గబుక్కుని తీసుకుని వెళ్ళిపోతుంటారు. లోన్కి వెళ్ళిన తర్వాత బాబు నా పక్కనే కానీ అంకుల్ గారు కూర్చున్నారేమో, అంకుల్ గారు కూర్చుంటే గొడవ లేదు, ఎందుకంటే అంకుల్ గారు ఇది వచ్చారా అనొచ్చు. ఏ సహోదరుడేమో కానీ కూర్చుంటాడేమో, ఒకవేళ ఇది మళ్ళా బయటికి అవుతుందని చెప్తారేమో అన్నట్టుగా ఏమంటే అలాగే సినిమా చూస్తూ ఉంటారు కదండి. మళ్ళీ ఇంటర్వెల్కి ఏదో తాగాలని ఏదో తినాలని కోరుకుంటుంది. బయటకు వస్తే జనం ఉంటారు, ఆ జనంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఇప్పుడు అవతలానికి అదే ఆలోచన, ఈయనకి అదే ఆలోచన. ఇద్దరిద్దరు ఇలా చూసిందంటే పక్క సైడ్ అయిపోతుంటారు. ఇలా హాయిగా సినిమా చూసి వచ్చేస్తారండి. ఏమనుకున్నారంటే, అమ్మాయ అంకుల్ గారు కానీ మా సహోదరులు కానీ ఎవరూ కంటపడలేదు, హాయిగా చూసి వచ్చాను అనుకుంటామే. కానీ ఎవరు చూశారు నిన్ను? ఆ స్పృహ ఉంటే ఇంత తలపోటు, ఇంత తలతిక్కుడు తనం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ స్పృహ లేదు సహోదరులారా. చిన్న ఎగ్జాంపుల్ అది. అలాగే మనం అబద్ధం ఆడేటప్పుడు, మనం మోసం చేసేటప్పుడు, ఇతరులు మన కాంతి ఇతరులు మనం ఉంచేసుకున్నప్పుడు, అది మన కాదని తెలుసు కానీ ఉంచేసుకున్నాం. ఇంకెందుకు చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా దాన్ని మాఫీ చేసేసుకున్నాం. కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారని గ్రంథం చెప్తుంది? దేవుడు చూస్తున్నాడు. మంచి వాళ్ళని చూస్తున్నాడు, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు సహోదరులారా. అందువల్ల దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే స్పృహతో బ్రతకాలి అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం అది సహోదరులారా. కీర్తనాకారుడు మాట్లాడుతూ 11వ కీర్తన 4లో మనం చదివినప్పుడు, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇందా మనం పాడుకున్నాం కదా, ఫలములు నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. మళ్ళీ అది ఆ కోణం వేరు. అదేంటంటే నువ్వు ఎంతవరకు అభివృద్ధి చెందావు అని. కానీ ఇక్కడేమంటున్నారు అనమాట, నరులందరినీ కన్నులారా చూస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా కొంటున్నావు, నాకు ఇచ్చిన మాట ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు సహోదరులారా. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అంటున్నాడు. ఈ స్పృహ కలిగిన మానవులు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశాలు ఉండవు. మరి ఈరోజు ఈ అంశంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క గుణలక్షణం ఏంటో ముందు చూద్దాం. ఎందుకంటే ముందు ఆయన గురించి తెలిస్తే తప్ప, పోలీస్ ఆయన యొక్క అధికారం తెలిస్తే తప్ప ఆయన భయపడం. అంతే కదా. మరి పోలీస్ ఆయన నీ అంకుల్ అంటాడు అనుకోండి, ఆ అంకుల్ ఒక డ్రెస్ వేసుకొచ్చినా కానీ అంటాం అంతే కదా. చాలా మందికి పోలీసు వాళ్ళు అంటే భయం. బండి మీద వెళ్ళే వాళ్ళకి భయం. ఎందుకు? ఆపేసి నీకు లైసెన్స్ ఉందా అని అడుగుతారని, లేదా దానికి సంబంధించిన కాగితాలు అడుగుతారని. దొంగోడికి భయం ఏంటంటే, ఆయన బాబా నా గురించే కానీ ఇక్కడ ఉన్నాడేమో అన్నట్టు.
అలా తప్పు చేసిన వాళ్ళకి మరి తప్పు చేసిన వాళ్ళ మీద అధికారం ఉన్న వాళ్ళు చూస్తే భయం. ఎందుకంటే మనందరికీ తెలుసు పోలీస్ యొక్క వ్యవస్థ, వాళ్ళ యొక్క చట్టం, లా అండ్ ఆర్డర్ ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి జడుస్తాం. అదే మన ఇంటి పక్కన వచ్చి మనం ఏదైనా అడిగాడు అనుకోండి, ఏం చేస్తా చేసుకోవాయా అంటాం. అదే పోలీస్ అయినా వచ్చి అడిగాడు అనుకోండి, సార్ నెల చేయలేదు సార్, ముందరా ఎస్ఐ గారు రమ్మన్నారు అంటే అనగానే ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అధికారం మనం గమనించాం కాబట్టి. అలాగే దేవుడు చూస్తున్నాడు అంటే దేవుడా చూడండి, ఇందాక 3వ కీర్తన, క్షమించండి, ఇందా 10వ కీర్తనలో 3 నుంచి చదవండి ఒకసారి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. ఏంటంటే దుష్టులు వారి యొక్క మనోభిలాష దాంట్లో ఉంది, మిగతాట్లో ఏముంది? మిగతా వాడు అందించండరా, ఉండదు. చూడండి ఏముంది, అలాగే ఉందా? వారి యెహోవాను తృణీకరించి దోచుకుని వారిని దీవితు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదు. అదండి. కాబట్టి దుష్టులట పొగరెక్కి దేవుడు ఏం చేయలే, ఏం చేస్తాడు? ఆయన ప్రజలు ఏమైనా చేసుకుంటాడు, నన్ను చేస్తాడు, నేను ఆయన పార్టీ కాదు కదా అన్నట్టు దుష్టులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమండి? ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తారు. అదనమాట, భయం మానుకొని ప్రవర్తిస్తారు. ఈ మధ్యన అవే కదా జరుగుతున్నాయి. ఎంతమంది మరి ఎందుకని అలా మాట్లాడతారు, ఎందుకని అలా చేస్తారంటే ఎవరేం చేస్తారు అన్నట్టుగా. ఇంకా నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. కాబట్టి అసలు నీ గురించి వాళ్ళకి అర్థం కావట్లా. కానీ మనమైనా ఆయన గురించి అర్థం చేసుకుందాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి అని మనం ఆలోచన, ఆయన లక్షణాలు చూద్దాం. శక్తికి సంబంధించినవి చూద్దాం. జ్ఞాపకం చేసుకోవడం, ఇంతకుముందు అనేక సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. దేవుడు స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు, అంతే తప్ప ఎవరో స్తుతించిన వాడు కాదు. తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడు. నిర్మాకాండం 3:14 చదవక్కర్లా, మీకు రెఫరెన్స్ ఇచ్చి విడిచిపెడుతున్నా, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి. తర్వాత దేవుడు చూడండి, నేను ఉన్నవాడను, ఎలా ఉన్నావు నువ్వు అని మళ్ళీ ఎవరిని అడిగితే మా అమ్మ నాన్నగారి ద్వారా అనొచ్చు. కానీ దేవుడు అయితే ఉన్నవాడు, స్వయంభవుడు, ఆయనగా ఉన్నవాడు. అందుకనే నీ పేరేంటి అని అడిగితే నేను ఉన్నవాడను అన్నాడు మోషేతో. అలానే ఆయన సర్వశక్తిమంతుడు. ఆదికాండం 17:1 అంటాడు, నేను సర్వశక్తిమంతుడిని, నేను ఏమైనా చేయగలను, ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగాను చేయగలను, నేను సర్వశక్తిమంతుడను. ఎందుకంటే అబ్రహాము యొక్క వయసు ఉడికిపోతోంది, సంతానం ఇస్తానని ఎప్పటి నుంచో 75వ సంవత్సరం నుంచి ఆయన చెప్తానే వస్తూ ఉన్నాడు. అతను 100 ఏళ్ళకి వచ్చేసాడు, ఇంకా పిల్లలు ఇవ్వలేదు. ఇంకా ఇస్తానని అంటున్నప్పుడు ఆయన గురించి ఆయన చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడును, మృతతుల్యమైన దేహంలో కూడా నేను ఆ యొక్క బలాన్ని ఇవ్వగలను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును, సర్వశక్తిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చదువుకున్న 139వ కీర్తన 1-6 మనం చూసినట్లయితే ఆయన సర్వజ్ఞుడు, అన్ని ఎరిగినవాడు, నా నడక నా పడక అన్ని తెలుసు. మీరు అమ్మా స్త్రీలారా, మీరు వంటింట్లో ఏం కొడుక్కున్నారో ఎవరు తెలుసు? మీ భర్తకు తెలియదు. ఏంటి మాట్లాడుతున్నావు అని యువతలు ఇచ్చి ఆయన గెస్ట్ చేసి ఏంటి నీ పెదవులు చూసానే, నువ్వు చూస్తే ఏదో నేను అనుకున్నాను, సాక్ష్యాలు ఉండవు. కానీ నువ్వు వంటింట్లో ఏమనుకున్నావో నీ దేవుడు తెలుసు. అమ్మ నీ పడక మీద ఏమని ఆలోచిస్తున్నావో నీకు తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా సీక్రెట్గా ఆలోచించే ప్లేస్ ఒకటి ఉంది అందరికీ. ఏంటంటే బాత్రూంలో ఎవరు ఉండరు, మీరే ఉంటారు. ఎన్ని ఆలోచిస్తారు అక్కడ అంటే రహస్యమైన ప్రతి నిర్ణయం కూడా అక్కడే జరుగుతుందట, శాస్త్రజ్ఞులు చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క వంటింట్లో అయితే ఎవరన్నా రావచ్చు, అంటే అలాగే పడుకునే చోటుకి ఎవరన్నా రావచ్చు, హాల్లో కూర్చుంటే ఎవరన్నా రావచ్చు, ఏదన్నా గ్రౌండ్లో కూర్చుండి ఎవరొకరు వచ్చి ఏంటి అయినా సరే ఇక్కడ ఉన్నారు అనవచ్చు.
కానీ నా బాత్రూంలోకి ఎవరు రారు. కాబట్టి ఏదేమైనా నా నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతాయి, మంచివైనా చెడ్డవైనా. కానీ ఇవి కూడా ఎరిగిన వారు ఎవరండి? ఏమంటే భార్య భర్తల్ని పెళ్లి చేసిన భార్య భర్తలు గదిలో పంపిస్తామా? మనం ఎవరు వెళ్ళాం, కానీ మా వాళ్ళతో పాటు వెళ్ళేవారు ఎవరు? దేవుడు. మీరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. అందువల్ల ఆయన సర్వజ్ఞుడు. నా నడక నా పడక నీకు తెలియదు అన్నాడు భక్తి కీర్తనకారుడు. నా మాట నా నాలుగు రాకమునిపై నా ఉద్దేశాలు నీకు తెలుసు, నా తలంపులు నీకు తెలుసు అంటూ ఉన్నాడు. ఇంకా మన మాట ఈ నోటంలో రాదు, కానీ ఇక్కడ పుట్టినప్పుడే దేవుడికి తెలుసు. అలాంటి దేవుడు సహోదరులారా. తర్వాత ఏమన్నాడంటే మనం చదువుకున్నట్టుగా 7-12 చరణాలు చదివినట్లు ఆయన సర్వాంతర్యామి. ఆకాశంలో ఆయన ఉన్నాడు, భూమి మీద ఆయన ఉన్నాడు, పాతాళంలో ఆయన ఉన్నాడు. ఆయన లేని చోటు ఎక్కడా లేదు. అందువల్ల ఆయనకి మరుగైనది ఏది లేదు అంటున్నాడు. అలానే మరి ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు. మనిషి అయితే కొన్నాళ్ళకి ఉండడు, ఏ వస్తువు అయినా కొన్నాళ్ళకి ఉండదు. కానీ దేవుడు క్షయము కానివాడు అంటే అక్షయుడు. కాబట్టి రోమపత్రిక 1:23 ఉన్న సంగతి అది. తర్వాత దేవుడు నిత్యుడు. దేవుడు నిత్యుడు. నిర్మాకాండం 3:10. దేవుడు నిత్యుడు. 3:14 మధ్యలోంచి మనం చదివినట్లయితే ఉన్న సమాచారం అది. దేవుడు నిత్యము ఉండేవాడు, ఎల్లప్పుడూ వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నిన్నున్నాడు, నేడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. కాబట్టి ఆయన నిత్యుడు. దేవుడు ఆత్మస్వరూపి. భౌతికమైన నేత్రాలతో ఎవరు కూడా దేవుడిని చూడలేరు. కనుక దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి. మళ్ళాంటి దేహం ఆయనకి లేదు. మళ్ళాంటి కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, కాళ్ళు, చేతులు ఇలాంటివి దేవుడికి ఏమి లేవు. కానీ మనం వివరించుకున్నప్పుడు ఏమంటాము అంటే, దేవా నీ కళ్ళతో మమ్మల్ని చూడు, నీ చేతులతో మమ్మల్ని ఆశీర్వదించని. మనం ఏ పనులైతే అవయవాలతో చేస్తామో అలా నువ్వు మమ్మల్ని ఆస్వాదించు, మాకు సహాయం అందించు, నీ చెయ్యి నాకు అందించు అంటాం తప్ప యాక్చువల్గా ఆయన చేతులు లేవు, ఆయన కాళ్ళు లేవు. ఎందుకంటే ఆయన ఏ స్వరూపం? ఆత్మస్వరూపి. అందులో ఏ రూపాన్ని ఆయనలో ఉందని అనుకోకూడదు. ఏ రూపాన్ని మనం సొంతంగా చేసుకున్నా ఆయనలో ఉన్నామని మనం భ్రమపడకూడదు. కాబట్టి ఆయన ఆత్మస్వరూపి సహోదరులారా. ఇవి ఆయన శక్తికి సంబంధించిన విషయాలు. ఇక దేవత్వానికి సంబంధించిన విషయాలు. దేవత్వానికి సంబంధించిన విషయాలు ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండని చెప్తాడు లేవీకాండం 19:2. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పాత నిబంధన ప్రజలకే కాదు, కొత్త నిబంధన ప్రజలకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని? నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. రెండోది, ఆయన ప్రేమాస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ప్రకారంగా ఆయన ప్రేమాస్వరూపి. అంటే శత్రువుని కూడా ప్రేమించగలిగే ప్రేమ. ఇది అగాపే అంటారు. ఇది అగాపే అంటారు. ప్రేమలు 4 రకాలు. ఒకటి ఏంటంటే ఉత్కంఠ భరితమైన ప్రేమ. దాన్ని ఏమంటారంటే ఇరోస్ అంటారు. ఇరోస్ గ్రీక్ పదంలో. ఇరోస్ అంటే ఉత్కంఠ ప్రేమ. ఆ ప్రేమకి అవతలంలో ఏమాత్రం తేడా వస్తే ప్రేమ కూడా వెంటనే చల్లారిపోతుంది, పాలపోకులాగా. ఏమన్నా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిలియా అనేది అనమాట. ఫిలియా అంటే స్నేహపూరితమైన ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. అలానే మరి స్టార్చ్ అంటారు. స్టార్చ్ అంటే ఇది కుటుంబంలో ఉండే ప్రేమ. అందుకే ప్రేమలన్నీ ఒకటి కాదు. మన ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేని ప్రేమ, అది అగాపే ప్రేమ. కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ లాంటిది కాదు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు, ప్రేయసి ప్రియుడి మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు. అవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి. కానీ క్రీస్తు ప్రేమ ఎన్నడూ తరగనిది, ఎవరు కొలవలేనిది. అదే కదా పాడుకుంటాం. అదే అగాపే. దేవుని ప్రేమ ఎలాంటిది? అగాపే.
అంటే శత్రువులు సైతం ప్రేమించగలిగింది. మనం అనుకుంటాం మనం శత్రువుపై ఉండగా క్రీస్తు మనల్ని క్రీస్తు ద్వారా మనల్ని ఆయన ప్రేమించాడంట రోమా పత్రికలో. అంటే శత్రువులు సైతం ప్రేమించగల ప్రేమ. అందుకనే శత్రువుల్ని ప్రేమించమని మనకి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఆయన హింసించిన వారి కొరకు, ఆయన శిలువ మీదకి ఎక్కించిన వారి కొరకు ఏమన్నాడు ఆయన? మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు తండ్రి, దయతో క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ సహోదరులాగా. దేవుడు నీతిమంతుడు. దేవత్వంలో మరొక లక్షణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రకారంగా దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రికలో చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దేవుడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. రైట్. మరొక లక్షణం ఉంది, దేవుడు ఉగ్రుడు. ఆయన ఉగ్రత కానీ కురిపించాడా ఎవ్వరూ నిలవలేరు. ఆయన ఉగ్రతకు బలైన సందర్భాలు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఏంటంటే జలప్రళయం, సుధమ గుమ్మర పట్టణాల నాశనం కదండి. ఇవన్నీ తర్వాత ఇశ్రాయేలు అరణ్యంలోనే సంహరించబడ్డాం. ఇవన్నీ కూడా ఉగ్రతకు సూచనే. రేపొద్దున ఉగ్రత కురబోతుంది. యేసు ప్రభువు రాకడతో ఉగ్రత ప్రారంభమవుతుంది కదండి. భూమి దాని కృత్యాలు కాలిపోతాయి. పంచభూతములు మహావేండ్రంతో రగిలిపోతాయి. కనుక అలాంటి ఉగ్రత ఒకటి ఉందనే ముందు చెప్తున్నాడు. ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉన్నాడు. రైట్. కాబట్టి దేవతలకు సంబంధించి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ స్వరూపి, అలానే దేవుడు నీతిమంతుడు, దేవుడు ఉగ్రుడు. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు మనం చూసాం. మానవుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం చూద్దాం. ఇలాంటి దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు? మనం నిర్మించాలనుకున్నప్పుడే దేవుడు మనం ఎలా ఉండాలో అనేది ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే మనలను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పినా చేశారు. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదుము అన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలాగా బ్రతకాలని ఆశించాడు అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉండాలనే ఉద్దేశం చెప్పిన ఏమన్నాడు అంటే అలా ఉండాలి అంటే ఏ స్వరూపం ఉండాలి? దేవుని యొక్క స్వరూపం ఉండాలి, దేవుని యొక్క పోలిక ఉండాలి. ఆ పోలిక స్వరూపం మనకు కలిగి ఉందని చాలా మంది గుర్తులేదు. అందువల్లే మానవులుగా అంటే మనకు తోచినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా యేసు ప్రభువు వారు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6:38 యోహాను సువార్త 6:38 అక్కడ అంటాడు యేసు ప్రభువు వారు. దాని భావం చెప్తున్నా, చదవగలిగిన చదివేసేయండి. 6:38 నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చడికే పరలోకం నుండి దిగి వచ్చింది. అదమ్మా యేసు ప్రభువు ఏమంటున్నారమ్మా? యేసు ప్రభువు తన ఇష్టానుసారంగా బ్రతికే అవకాశం అయితే ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వతంత్రం ఉంది. కానీ ఆయన ఎవరికి లోబడ్డారు? ఎవరి చేత పంపబడ్డారో ఆయనకి లోబడి ఆయన ఏం మాట్లాడుతున్నారు? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చితిని. నేను ఆయన చిత్తం తప్ప నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలనుకోవట్లా. మనం కూడా అదే భావంతో ఉండాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే మన సొంత ఆలోచనతో బ్రతుకు చిన్న భిన్నం చేసుకుని, కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుని, తన స్నేహితుల మధ్య ఉన్న ఆ బంధాన్ని తెంచేసుకుని, రక్త సంబంధుల యొక్క బంధాన్ని తెంచేసుకుని, ఒంటరిగా ఎవరు లేనట్టుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అందరితోనూ అందంగా బ్రతకాలి, అందరితోనూ సంతోషంగా బ్రతకాలి, అందరితోనూ సమాధానంగా బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే దేవుని యొక్క పోలికను ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, ఆయన గుణ లక్షణాలను గుర్తు చేసుకోవాలి.
ఇక్కడ యేసుప్రభువుని గుర్తు చేసుకుంటే ఆయన చెప్తున్న మాట, నా తండ్రి చిత్త ప్రకారం నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను అన్నట్టుగా మనం కూడా అలాంటి భావన కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు ఉంటాం. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనాన్ని 1-2 వచనాలు అలానే 4-5 వచనాలు మనం చదువునట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఆయనకు భయపడి ఆయన కట్టడలను ఆజ్ఞలను జీవిత దినాలు అన్నిట్లో పాటించాలి. ఎంతమంది పాటిస్తున్నాం అని ప్రశ్నించుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆ భయభక్తులు కలిగి ఉన్నాం సహోదరులారా. దేవుడు నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్వంతుడు మీరు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెళుతున్న దేశంలో మీరు జరుపుకుంటకు మీకు బోధిపోవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు అనగా దేవుని కట్టడలను అనుసరించి నడిస్తే ఎవరికి లాభం? మంచోడుగా ప్రతి లోకంలో చూడలేదండి. అందరూ కూడా చాలా తక్కువ వాళ్ళుగా చూస్తారండి, చేతకాని వాళ్ళుగా చూస్తారండి. లేదండి, దీనికి ఏం చేయాలి కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేయాలి, చిత్తు చేయాలి అన్నట్టుగానే మనుషులు ప్రవర్తిస్తూ ఆరోగ్యాలు చెడగొట్టుకుని మనశ్శాంతిని చెడగొట్టుకుని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకునేవాడు అనేక మంది ఉన్నాం. మీ సొంత ఆలోచనలు పక్కనట్టండి, దేవుడు చెప్పేది వినండి. ఆయన ఎవరికి చెప్తున్నాడు? అది ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ స్త్రీలకా పురుషులకి. కొంతమంది ఎలాగున్నారంటే, మా ఆవిడండి ప్రార్థనకి వెళ్తుంటుందండి, మా పిల్లలు కూడా వెళ్తుంటారండి, మరి నువ్వు నేనైతే ఎక్కడ ఖాళీ ఉంటుందండి, మా ఆవిడ వెళ్తున్నారు చాలండి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆవిడ కాదు, ఇక్కడ ప్రాధాన్యత ఎవరు ప్రాధాన్యత? పురుషుడు ప్రాధాన్యత. పురుషుడు ఏం చేయాలి? నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నీ భార్యను నువ్వు ఆయన కట్టంలోను ఆయన ఆజ్ఞలోను నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో మీరు బాధ్యత గల వ్యక్తులుగా మీరు జీవించాలి. అది దేవుడు నేర్పించేది. అందుకనే అంటాడు 4వ చదవండి, ఓ ఇశ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. నీ అంటే ఎవరు? ఇంటి యజమానుడు అదనమాట. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ నువ్వే నీ భార్యను నడిపించాలి, నువ్వే నీ బిడ్డలు నడిపించాలి, నువ్వే కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేయాలి, నువ్వే ప్రార్థనలు తీసుకురావాలి. ఆ బాధ్యత మీదే, కుటుంబ యజమానుడిది. కానీ కొన్ని కుటుంబాల్లో రివర్స్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆయన కట్టడలో ఆయన ఆజ్ఞలో జీవితాంతం కూడా జీవించాలని, జీవిత దినాల్లో వాటిని పాటించుకుంటే లాభం ఎవరికి? ఆయనకి ఆయన కుటుంబానికి. ఏమొస్తుంది? దీర్ఘాయుష్, సంతోషంగా గడిపే దినాలు. అదే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నది, నా కుమారుడా నేను చెప్పే బోధన విను, అవి నీకేం చేస్తాయి? దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో నీకు అనుగ్రహించబడతాయి. అక్కడే చెప్పేస్తున్నాడు ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. నీకు నువ్వే గొప్పవాడు అనుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. అదండి, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన త్రోవలను సరాలు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ పని తల పెడితే అది సక్సెస్ అవుతుంది. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అదనమాట. అందువల్ల చెడుతనం విడిచిపెట్టాలంటే దేవుడి యొక్క ఆజ్ఞలు కావాలి. మనం క్రమంగా బ్రతకాలి అంటే దేవుని యొక్క కట్టడలు మనం అనుసరించాలి. అందువల్ల సహోదరులారా, మనం ఆయనకు భయపడి ఆయన కట్టడలు ఆజ్ఞలు జీవిత దినాలన్నింటిలో కూడా మనం పాటించాలి. అంటే
దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆయనకు భయపడి జీవించాలి అనేది గ్రంథం చెప్తున్న విషయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, పరిశుద్ధులకు తగినట్లుగా మనం జీవించాలి అనేది అక్కడ చెప్తున్న మాట. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అదనమాట. ఇవి మీ కంఠపోషలుగా ధరించుకోమని సామెతలు 3లో చెప్తూ ఉన్నాడు. దయా సత్యము నిన్నెన్నడను విడిపోనివ్వద్దు. నిన్ను చూడగానే అవతల వాళ్ళు ఆదరణ పొందాలి. నిన్ను చూడగానే అవతల వాళ్ళకి సమాధానం వచ్చేయాలి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంట్లో సమాధానం రావాలి. ఇవన్నీ జరగాలి అంటే ముందు నువ్వు ఏముండాలి? ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మనం బ్రతకాలి. జాలి కలిగిన మనసు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, వీటన్నిటినీ ధరించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం సహోదరులారా. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూసాం, దేవుని యొక్క ఉద్దేశాలు మనం చూస్తున్నాం మానవుల పట్ల. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం సత్క్రియలు చేయడానికే సృష్టించబడ్డామని చెప్తా ఉన్నాడు. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం తీయొద్దు ఎవరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడు అక్కడ? పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, దిక్కులేని పిల్లలను అండ్ విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించడం. అది అంటే అదన్నీ ఏంటివి? సత్క్రియలు. రెండవది, ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా మనకు మనం జాగ్రత్త పడడం. ఇది భక్తి అంటే. 2 కార్యక్రమాలు, ఒకటి సత్క్రియలు, రెండోది మనకు మనమే దిద్దుకోవడం. ఇది భక్తి అంటే. ఇహలోక మాలిన్యం, ఎందుకంటే ఇహలోక మాలిన్యాలన్నీ కూడా బాప్తిసంలో వదిలేసాం, కడిగేసుకున్నాం. దేవుడు తీసేసాడు, అవి మళ్ళీ అంటించుకోకుండా ఉండాలి. నువ్వే సమాధానం చెప్పుకో అంతే. అంటే మరలా ఆ పొరలో పొరలున్నట్లు లెక్క. దానికి సమాధానం ఎవరు? మనమే చెప్పుకోవాలి సహోదరులారా. అందువల్ల మరి పరిశుద్ధులు తగినట్లుగా మనం బ్రతకాలి, సత్క్రియలు చేయాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాల్లో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాల్లో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను. ఎలా ఉండాలి? ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. బ్రతుకు సునాయాసంగా బ్రతికేయకండి, తోచినట్టు బ్రతికేయకండి, జాగ్రత్తగా బ్రతకండి. జాగ్రత్తగా బ్రతకాలి. మీరు వెళ్ళే దారిలో ముళ్ళున్నాయి, రాళ్ళున్నాయి, గోతులున్నాయి, బురద ఉంది, చాలా నేరో రోడ్ అది. మీరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, ఎలా వెళ్తారండి? కిషోర్ బాబు ఎలా వెళ్తారమ్మా అలాంటి పరిస్థితుల్లో? జమ్ము వెళ్ళిపోతామా? మామూలు హైవే రోడ్డు వెళ్ళినట్టు వెళ్ళాం. ఎందుకని? వెళ్తే ఎవరు నష్టపోతాం? మనమే నష్టపోతాం. మనకే దెబ్బలు తగులుతాయి, మన పండే డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఏం చేస్తాం? అలాంటి రోడ్లలో చాలా జాగ్రత్తగా వెళ్తాం. లోకం అంతా అలాగే ఉంది. సునాయాసంగా వెళ్ళడానికి లేదు. ఇలా వెళ్తే గొంతులు, అలా వెళ్తే రాళ్ళు, అలా వెళ్తే ముళ్ళు, ఇలా వెళ్తే కాలువ. చాలా జాగ్రత్తగా ఎలాగ వెళ్తామో ఈ భూమి మీద బ్రతికే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తున్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఉంది, అది త్వరలోనే ఉంది. త్వరలోనే అంటే సంవత్సరాలు లెక్క పెట్టొద్దు. రేపే కావచ్చు, 20 ఏళ్ళ తర్వాత కావచ్చు, లేకపోతే 2 తరాల తర్వాత కావచ్చు. 1000 దినాలు ఒక రోజు కింద, ఒక రోజు 1000 దినాలు కదా. ఆ లెక్క మన లెక్కలు ఏంటంటే ఒక రోజు అంటే 24 గంటలే
కానీ దేవుని యొక్క లెక్కలు ఎలా ఉంటాయి? అందుకని దేవుని లెక్కలు మన లెక్కలు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఇంకా టైం టేబుల్ ఇంకా ఇవ్వలేదు కదా అని అనుకుంటారండి. ఎక్కడి నుంచి జాగ్రత్త పడతారు వాళ్ళు? ఎఫ్ఏ దగ్గర నుంచి జాగ్రత్త పడతారు. ఎఫ్ఏ అంటారు దాన్ని, టీచర్ గారు ఎఫ్ఏనా? ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2, తర్వాత సెమ్ 1, అవునా? మళ్ళీ ఎఫ్ఏ 3, ఎఫ్ఏ 4, సెమ్ 2. ఇవన్నిట్లో జాగ్రత్త పడరా స్టూడెంట్? మరి ఆ జాగ్రత్త భక్తులేది? ఏమనుకుంటున్నావు? ఇంకా డేట్ అనౌన్స్ అవ్వలేదుగా, వస్తాను ఆయన ఎప్పటికప్పుడు అన్నట్టుగా. ఒకవేళ నిర్లక్ష్యంగా బ్రతికితే సహోదరులారా, మనం అనుకోని గడియలో క్రీస్తు ప్రభు వారు వస్తారు. వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఈ లోకంలో జాగ్రత్తగా జీవించవలసిన వారు ఉన్నాం అని గమనించుకుని మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని బ్రతికేలాగా మనం ఉండాలి సహోదరులారా. రైట్. 3వ పాయింట్, మనం ఎలా జీవించాలి? దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, ఎలా జీవించాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు మనం చదివినట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలని చెప్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం, ఎలాంటి విశ్వాసం? అబ్రహాముకున్న విశ్వాసం లాంటిది. అబ్రహాముకు ఎలాంటి విశ్వాసం ఉంది? ఏమండి? ఇది వరకు చూడని సంగతులు, దాని మీద ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇది వరకు చూడని సంగతుల మీద ఎప్పుడు ఊహించలా. అలాంటి వాటి మీద ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. 15 నుంచి 21 వచనాలు మీరు చదువుకోండి. కాబట్టి అబ్రహాం వలె విశ్వాసం ఉంచాలి. అయినా జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాంకి 100 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు ఇస్సాకుని కుమారునిగా అనుగ్రహించాడు. 11 సంవత్సరాలు వచ్చాయి. వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే, నీ కొడుకుని నాకు బలి ఇచ్చే అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి బలి కోరడు, నరులు బలి కోరడు. యేసుప్రభు వారి బలి తప్ప ఏ బలి ఎప్పుడు ఆయన కోరలా. ఆ యేసుప్రభు వారి యొక్క బలి కూడా మన కొరకే కోరాడు ఆయన. మనం అందరం కూడా బలి అవ్వాలి. నిజంగా పాపం చేసిన వాడు చనిపోవాలి, కానీ మనందరి నిమిత్తము క్రీస్తు ప్రభు వారిని బలిగా అర్పించాడు. ఆ ఒక్క బలి తప్ప నరబలి దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఏమండి? కాబట్టి ఇక్కడ ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. ఒకసారి అబ్రహాం ప్లేస్ లో నేనే ఉండి ఊహించుకుంటే ఇవ్వగలనా? ఇది ఎప్పటి నుంచి ఆయన దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంటే 75వ సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాడు. అంటే దగ్గర 24 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నీ కొడుకు ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను. ఆ సంతానం ఎలాగుంటుందో కూడా వివరించేస్తున్నాడు. ఎలాగట? ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువు వలె అంత అత్యధికంగా నీ సంతానాన్ని దీవిస్తానని చెప్తున్నాను. పిల్లలే లేరు, ఇక్కడ కొడుకే లేడు. అందుకే 15 అధ్యాయాలు అనేసాడు ఆయన. అంటే అది కొంచెం కొద్దిగా బాధతో అన్నమాట. అయ్యా నువ్వు నాకు అందిస్తే ఏంటి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే అని అంటే, లేదు నీకు సంతానం ఇస్తాను, అద్భుత రీతిగా ఇస్తాను. సంతానం ఎవరికైనా లేట్ అయితే మీరేమి అధైర్య పడక్కర్లా, సంతానం దేవుడు ఇస్తాడు. లేటుగా ఇచ్చిన ఎలా ఇస్తాడు? కిషోర్ బాబు గారు లేటుగా ఇచ్చిన ఎలా ఇస్తాడు? లేటెస్ట్గా ఇస్తాడు. అందువల్ల ఎవరు చింతించక్కర్లా. సంతానం ఇచ్చే కార్యక్రమం అయింది మన కాదు, మనం ప్రార్థన చేయడమే. ఎప్పుడు ఇస్తాడో అప్పుడే దేవుడు మంచి ఆరోగ్యకరమైన సంతానం ఇస్తాడు. దాని మీద నమ్మకం ఉంచాలి. అలాగే అబ్రహాం కూడా సంతానాన్ని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఏమైందనమాట, దేవుడు ఎప్పుడైతే అడిగాడో ఒక తండ్రిగా చలించుంటాడండి, రాయబడలేదు. కానీ చలించకపోతే ప్రేమే కాదు, అంతే కదా. ఆయన సర్దుకున్నాడు. దేవుడి కంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించను కదా, నా కొడుకుని ఇచ్చేస్తాను. ఇచ్చినోడు మళ్ళీ ఆయన ఇస్తాడు అన్నట్టుగా సిద్ధపడిపోయాడు. ఏమంటే దేవుడు ఆయన్ని విశ్వాసం మంది ఏం చేశాడు? పరీక్షించాడు తప్ప ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు.
ఎందుకంటే విశ్వాసం అనే దానికి ఒక తండ్రిగా ఆయన ఉంచాలనుకున్నాడు కాబట్టి అంత పెద్ద పరీక్ష పెట్టాడు. అలా మనకేం పరీక్షలు పెట్టాడండి. మన సత్తా ఆయనకి తెలుసు. మనం ఏది అడిగితే ఎక్కడ ఇసుక్కుంటామో ఎక్కడ వెనకపోతామో అని తెలుసు. అందువల్ల మనల్ని అంతంత పెద్ద పెద్ద కోరికలు కోరడు ఆయన. కాబట్టి సహోదరులారా, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలంటే విశ్వాసంతో జీవించాలి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదని, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకుండా, తల్లిదండ్రులు కూడా ప్రేమించొద్దంటే తల్లిదండ్రులకి కోపం రావచ్చు. ఇదేంటిది, దేవుడు ఎలా చెప్తాడా మమ్మల్ని ప్రేమించొద్దంటాడా? ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి, మిమ్మల్ని ప్రేమించొద్దని చెప్పలా, ఆయనకంటే ఎక్కువ ప్రేమించొద్దని చెప్తున్నాడు. ప్రేమించొద్దని చెప్పలేదు. ఉణుకు పడొద్దు. ఆయన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా నువ్వు తల్లిదండ్రులు ప్రేమిస్తావు. నీ తల్లిదండ్రులు నీవు నివసిస్తున్న నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుగా ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు అని చెప్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ తల్లిదండ్రులు ప్రేమిస్తావు. అలాగే నీ దేవుడిని ప్రేమిస్తే నీ భార్యను ప్రేమిస్తావు. అలాగే దేవుని ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే నీ స్నేహితులు ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే ఇరుగు పొరుగును ప్రేమిస్తావు. కానీ ఆయనకంటే ఈయన ఎక్కువ ప్రేమిస్తే మాత్రం ఏ ప్రేమ నీలో ఉండదు. అది ఆయన చెప్పిన మాట. అందువల్ల సహోదరులారా, మరి మనం ఎలా జీవించాలి అంటే అబ్రహాము వలె విశ్వాసంతో జీవించాలి. ఇంకా ఎలా జీవించాలి అంటే భయభక్తులు కలిగి జీవించాలి. సామెతల గ్రంథంలో చెప్తాడు 1:7 చూడండి, హెబ్రీ పత్రిక 12:28-29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ అంటే ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టడుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి భూమి మీద ఉన్నప్పుడు. కనుక ఎలా ఉండాలి? వినయం భయభక్తులు కలిగి మనం జీవించాలి అనేది గ్రంథం చెప్తుంది. దీనివల్ల లాభం ఏంటి అంటే సామెతల గ్రంథం 1:7 తెలివికి మూలం. మనకు తెలివి కావాలనుకోండి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ఏంటి అంటే 14:26 14:26 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అదే బహుధైర్యం పుట్టించును. ఎవరు భయపెట్టినా నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు అండగా ఉన్నాడు అని దేనికి భయపడం. ఈనాడు భయపడి అనేక మంది బలహీనతకు గురవుతున్నా. అవునా కాదా? నిద్ర పట్టట్లేదండి. ఎందుకు పట్టట్లేదు నిద్ర? అసలు నిద్ర పడుతుంది? ఇక్కడ చాలా మంది నిద్రపోతున్నారే. మరి నిద్ర పట్టలేదు అంటారు. ఎక్కడ పడుతుందా నిద్ర? ఇంటి దగ్గర పడదా అంటే ఇక్కడ మరి వేరే ఆలోచించట్లేదుగా. అందుకు నేను ప్రశాంతంగా ఉంది కాబట్టి నిద్ర వచ్చేస్తుంటుంది. పక్క మీద పడుకోగానే ఎన్ని ఆలోచనలు గర్రం తిరుగుతున్నాయి అనమాట. నిద్ర పడుద్దాము. ఇంకా విచిత్రమైన ఆలోచన ఏంటంటే, బై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అసలు నిద్ర ఎలా పడుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర ఎలా పడుతున్న వాళ్ళకి నిద్రే పడదు. నిద్ర ఎలా పడుతుందో చూద్దాం అనుకున్న వాళ్ళకి నిద్ర ఎలా పడుతుందండి. అసలు నిద్ర గురించి ఆలోచన లేకుంటే ఆటోమేటిక్గా కళ్ళలా మూతపడతాయి. ప్రశాంతమైన నిద్ర. నిద్ర ఎందుకు పట్టట్లేదంటే భయపడి, పరిస్థితులకు భయపడి నువ్వు నిద్రకు దూరం అవుతున్నావు. నిద్ర దూరం అయితే నీ ఆరోగ్యం కూడా నీకు దూరం అవుతుంది. ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు, కడుపు నిండా హాయిగా తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. యెహోవా యందు భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. అందుకనే మేము చెప్తున్నాం, మా బిడ్డలు దూర ప్రాంతంలో ఉన్న మేము గొంతుకు చేసుకుని ఉన్నాం ఇక్కడ. కారణం ఏంటంటే మా బిడ్డలు దేవునికి భయపడే బిడ్డలు. వాళ్ళు దేవునికి భయపడే బిడ్డలు ఏ తప్పు చేయరు, ఏ పాపం చేయరు. వాళ్ళ పరిధి వాళ్ళు తెలుసుకుని బ్రతుకుతారు. అందువల్ల ధైర్యంగా ఉన్నాం. ఆయన ఎందుకు భయము ఏం జరుగుద్ది అంటే ఏమండి, నిత్యము నిలుస్తుంది. ఎక్కడున్నా దేవునికి భయపడి బ్రతుకుతాం. రైట్? కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు ఉండాలి. మూడవది, మరి ఎలా జీవించాలంటే క్రీస్తు సారూప్యాన్ని సాధించాలి. భూమి మీద మనకుండే ఒకే ఒక టార్గెట్. ఈ టార్గెట్ ఏంటి? ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. అంతేనమ్మా?
దాని కొరకు ఏం చేయాలి? ఏం చేస్తామండి? కూలి పని చేస్తున్నాడు ఏం చేస్తామండి? ఏం చేయాలి? 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి. అది మీ టార్గెట్. సిరి గారు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే మీకుండే ఆర్థిక వనరులను బట్టి ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడు కడతారు? ఎప్పటికీ కట్టలేరు. అసలు మీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఎందుకమ్మా? మీకు ఉన్నదే 2 పిల్లలు అంటే 3 అంతస్తుల బిల్డింగ్ మీరేం చేసుకుంటారు? ముందు మీ బిడ్డలు చదివించండి, వాళ్ళ ప్రయోజకులు చేయండి, వాళ్ళు సంపాదించుకుంటారు. మీకెందుక యాతన? నేను నా పిల్లలతో అది చెప్తాను, అరే నాకుండే ఆర్థిక స్తోమతను బట్టి ఇక మిమ్మల్ని అరాకొరా చదివించుకున్నాను. ఇక నేను ఎందుకంటే ఎక్కువ చేయలేను, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నన్ను ఏమనుకున్నా పర్లా, నేను ఎంతవరకే చేయగలిగాను. దిస్ ఈజ్ ఓన్లీ మై కెపాసిటీ, అంతవరకే నేను చేయలేసాను, అయిపోయింది నా పని. ఇప్పుడు నేను ఇప్పటికి ఇంకా ఆరాటపడితే ఎలాగా? ఇంకా నా మనవలకి ఏం చేయాలి, నా మనవలకి ఏం చేయాలని నేను ఆలోచిస్తే నా యొక్క దౌర్భాగ్యమైన జీవితం ఈ భూమి మీద ఎవరికి ఉండదు. నాకు అక్కర్లేదు అది. నా పిల్లలు చదివించుకోవడం, వాళ్ళ ప్రయోజకులు చేయడం, వదిలేయడం. అప్పుడు నేను అంటున్నా, అరే బాబు మిమ్మల్ని ఏం చదువుకుందామన్నారు, ఇది కాదు అని చేస్తే బాగుంటుందేమో, డబ్బులు కట్టలేదేమో అని అన్నారు. ఇప్పుడు మీరు వయసులోనే ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి మీ బిడ్డలకు ఇప్పుడు ప్లాన్ చేయండి. డాక్టర్ చదివించాలా, ఐఏఎస్ చదివించాలా, లేదా మంచి గొప్ప సైంటిస్ట్ చేయాలా, ఇప్పుడు నుంచి ప్లాన్ చేయండి. అది మీకు ఇప్పుడు దేవుడిచ్చిన అవకాశం. అందువల్ల సహోదరులారా, ఆలోచనలకి ఎప్పుడైతే మనం ఫుల్ స్టాప్ పెట్టుకుని ఒక పరిధిలో జీవించామో మనకి మనశ్శాంతి దక్కుద్ది, సమాధానం దక్కుద్ది, హాయిగా మనం కొన్నాళ్ళు బతుకుతాం, మన పిల్లలు మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు స్వారూప్యాన్ని సాధించాలి. ఇది మన టార్గెట్. ఇప్పుడు ఆస్తి కాదు, ఆస్తి పాస్తులు కాదు. అయిపోయింది అంటే నాకంటే అయిపోయిందిలేండి, మీకు నేను చెప్పట్లా. నాకైతే అయిపోయింది, నా వయసు అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. కానీ ఇంకా మీరు చేయవలసి ఉన్నారు. కానీ ఎంతవరకు చేయాలని ప్లాన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం క్రీస్తు స్వారూప్యాన్ని సాధించండి. క్రీస్తు స్వారూప్యం సాధించాలి. గలతీ పత్రిక 4:19 పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు ఆయన. కాబట్టి సంఘంగా ఉన్న మనం ఏం సాధించాలి? క్రీస్తు స్వారూప్యాన్ని సాధించాలి. ఏంటి ఆయన స్వారూప్యం? ఆయనకున్న లక్షణాలు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ప్రవేశింపజేసిన వారి యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము అంటాడు. కాబట్టి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి మన జీవితం ద్వారా. ఆయన ఎలా మాట్లాడాడు, మనం అలాగే మాట్లాడడం ప్రాక్టీస్ చేద్దాం. ఆయన ఎలా ఆలోచించారు, అలాగే ఆలోచించేలా మనం ప్లాన్ చేద్దాం. ఆయన ఎలా నడిచారు, అలాగే మనం ప్లాన్ చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 20 నుంచి 21 వచనాలు మనందరికీ తెలిసినట్టుగా ఇక్కడ లేదనుకుంటా. అక్కడ మాట్లాడుతాడు 19లో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు గలతీ పత్రికలో. ఎఫ్సీ పత్రికలో ఏమంటున్నాడు? 4:12 క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించే వరకు దేవుడు మనం చేసిన ఏర్పాటును గుర్తు చేసుకోండి. సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘంలో ఏం నేర్చుకుంటావు అంటే, ఏం నేర్చుకుంటామా? మత బోధ నేర్చుకో, వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకోవాలి, మన కుటుంబాలను ఎలా దిద్దుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, మనం సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా ఎలా బ్రతకాలి, మంచి భారతీయ పౌరుడిగా ఎలా బ్రతకాలి, చట్టాన్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులకు ఎలా విధేయులై ఉండాలి, తోటి వారితో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలని నేర్పడానికే ఈ సంఘం. ఈ సంఘంలో ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటాం. అందుకనే దేవుడు కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు పెద్దలు గాను, ఉపదేశకులు గాను ఇవన్నీ ఏర్పాటు ఎందుకు చేశాడంటే మనం ఎదగాలి. ఎదిగితే అని ఎదగడం అంటే క్రీస్తు స్వారూప్యాన్ని సాధించాలి సహోదరుల. 4వ పాయింట్గా మనం ఏం చేయాలంటే, ఎలా జీవించాలంటే ఇతరులకు సహాయం చేయాలి. సహోదరులారా, మరలా చెప్తున్నాను, మన వల్ల ఇతరులు ఎవరికి నష్టం కలగకూడదు. అది డిసైడ్ అయిపోండి, మీ డిక్షనరీలో రాసేసుకోండి. నా వల్ల ఎవరు, నా మాట వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ, నా చేష్టల వల్ల కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను నష్టపోయినా పర్లా, నాకు ₹1,00,00,000 నష్టం కలిగినా పర్లా, నా తోటి వాడికి నా మూలంగా రూపాయి కూడా నష్టం కలగకూడదు. వాళ్ళ క్షేమమే నా క్షేమం అనుకుందాం.
కాబట్టి ఇతరులకు సహాయం చేసేలా ఉండాలి. అవసరమైతే ఇతరులకు సహాయం చేయడానికి అవసరమైతే ఓవర్ టైం చేసినా సరే. అది చెప్తున్నాడు ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచ్చినాడు అది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం ఏమంటాడని, అక్కర గల వారికి దొంగిలి వాడికి దొంగిలక అక్కర గల వారికి పంచిపెట్టు నిమిత్తము అంటున్నాడు అక్కడ. కాబట్టి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో తీరుతాం మన సంఘం ద్వారా. ఎంతమంది తీరుతాం? ఎంతమందికి తీర్చగలిగితే అంతమందికి తీరుతాం. ఇతరులకు సహాయం చేద్దాం. ఇలా జీవించాలని గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. ఇకపోతే చివరిగా పరలోక పట్టణానికి చేరే అర్హతను భూమి మీద ఉండగానే సాధించుదాం. పరలోక పట్టణానికి చేరే అర్హత సాధించుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసం పరలోకమందు ఉన్నదని మనం ఎరుగుదాము. కాబట్టి మన ప్రయాణం దేని కొరకు అంటే పరలోకానికి చేరేటట్టు. పరలోకానికి చేరాలంటే అన్నీ చేయాలి. మతం అంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చి 2 గంటలు ఇక్కడ ఉండి పాటలు పాడి చనిపోవడం కాదు. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా జీవించాలంటే విశ్వాసంతో జీవించాలి, భయభక్తులతో జీవించాలి, క్రీస్తు సారూప్యాన్ని సాధించాలి, ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అర్హత సాధించినట్లు లెక్క. అప్పుడే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది సహోదరులారా. ఎందుకంటే క్రీస్తు గారు చెప్తున్నారు, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే, దేవుని యందు మరియు మీ హృదయములు కరవలు పట్టి ఇకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. అక్కడ ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడలు మీకు చెప్పుదును. అంటే దాని అర్థం ఏంటి? మన తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఎన్ని ఉన్నాయి? ప్రకటనలు అంటాడు లెక్కకు విస్తారంగా ఉన్నాయి. కేవలం ఏలేశ్వరం క్రీస్తు సంఘంలో ఉన్న వారి కొరకు స్థలాలు కాదు, అక్కడ లెక్కకు విస్తారంగా ఉన్నాయి. ఇంకా స్థలం ఉంటుంది అంతే. పుష్ప విమానం ఉంటారు చూసారా, ఎంతమంది ఎక్కినా కానీ ఒకరి జోలు ఉన్నట్టు. ఎంతమందికి అయినా సరే ఉంటాయి స్థలాలు, అక్కడ ఉన్నాయి. అది యేసు ప్రభువు చెప్తున్నారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబడి. యేసు ప్రభువు మొదటిసారి వచ్చి పరలోకం ఎందుకు వెళ్ళారు? రామకృష్ణ గారు ఎందుకు వెళ్ళారు? మన కొరకు స్థలం సిద్ధపరచడానికి. మళ్ళా ఎందుకు వస్తున్నారు? నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకుని పో. ఏమీ లేదండి, బోధ అంటే ఇదే, మార్గం అంటే ఇదే. ఈ భూమి మీద మనిషిలా బ్రతకాలి. ఈ భూమి మీద దేవుని చిత్తానుసారంగా మన వ్యక్తిత్వాన్ని దిద్దుకోవాలి. చివరికి మనం పొందేది ఏంటి అంటే పరలోక పట్టణం. అది ఆయన చెప్తున్నది. కాబట్టి ఆయన మరలా వచ్చి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఎవరైతే అర్హత సాధించున్నారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారనేది వాస్తవమైన సంగతి సహోదరుల. యోబు గ్రంథం 34:24 యోబు గ్రంథం ముగింపుగా యోబు గ్రంథం 34:21 ఏమంటున్నాడు? ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. కాబట్టి భ్రమపడొద్దు, ఎవరు చూడలేదు అనుకోవద్దు, ఆయన చూస్తున్నాడు. మీ మాట మీ తలంపుకు రాకమునిపే ఆయనకు తెలుసండి. మీరేం మాట్లాడతారో, మీరేం ప్రవర్తిస్తారో, నేనేం ప్రవర్తిస్తానో, నేనేం ఆలోచిస్తానో. అందువల్ల ఆయనకి ఏది మరుగే లేదు. మనం ఏంటో పూర్తిగా ఎదిగిన వాడు దేవుడు అక్కడే. నేనేంటో నా తల్లిదండ్రులు కూడా తెలియకపోవచ్చు. నేనేంటో నా భార్యకి 45 ఏళ్ళు నాతో కాపురం చేసిన నా భార్య కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా లోన అంతరంగంగా ఏమో ఉంటాయి. ఒకవేళ నాతో స్నేహం తిరిగిన నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా ఏదో రహస్యం మిగిలే ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన వాడు ఎవరు అంటే దేవుడు. అందువల్ల ఎక్కడైనా దేవుని విరుద్ధంగా ప్రవర్తించకుండా ఉన్నాం. ఎక్కడైనా సరే దేవుని విరుద్ధంగా ఆలోచించొద్దు. అన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన దృష్టి నరుల మార్గం మీద, వారి యొక్క నడకండి ప్రవర్తన.
ప్రవర్తన అన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి వెళ్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:9 చదవండి. ఆయన కనుదృష్టి లోకమంతట సంచారము చేసి యథార్థవంతులను బలపరుస్తుంది. ఇక్కడ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. మరి ఎవరిని బలపరుస్తాడు? యథార్థవంతులను బలపరుస్తాడు. బలపట్టడానికి ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉంది, లోకమంతా తిరుగుతూ ఉంది. కాబట్టి మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. మరి మనం అన్ని విషయాలు కూడా చూసే దేవుడు ఉన్నాడని గమనిస్తూ మ్యామరిన్స్ వద్దు, అంటే గుసగుసలొద్దు, సడుగులొద్దు, సంశయాలొద్దు. ఎందుకంటే అన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం, భూమి మీద ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.